జీవితంలో అంటే 35 సంవత్సరాలు నేను నడపబట్టి ఆటో. ఈ 35 సంవత్సరాల్లో 34 సంవత్సరాలు మా కుటుంబాలను పోషించుకొని మా పిల్లల చదువులు కానీ, ఇంటి కిరాయిలు కానీ, ఆటో రెంట్ కానీ ఏ బాధ లేకుండా కట్టుకోవడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరం అంటే 2020-24 సంవత్సరము, ఈ సంవత్సరం ఒక్క సంవత్సరము చాలా నష్టపోయి పిల్లలను చదివించలేక, ఫీజులు కట్టలేక, ప్లస్ ఆటో ఫైనాన్స్ కట్టలేక చాలా ఇబ్బందుల పాలవుతున్న. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన ఈ 1 ఇయర్ లోపల చాలామంది డ్రైవర్లు నష్టపోతున్నారు. 93 మంది అకారణంగా ఇబ్బందులతోని ఫైనాన్సులు కట్టలేక, ఫీజులు కట్టలేక, పిల్లల చదువులు చదివించలేక చాలామంది డ్రైవర్లు 93 మంది డ్రైవర్లు చనిపోయినారు. దీన్నైనా పరిగణలోకి తీసుకొని మానవత్వంతో ఆలోచించి ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది కాలయాపన చేసి మీరు దీన్ని ఇలాగే కొనసాగిస్తే ఇంకా ప్రమాదంలో పడి ఆటో డ్రైవర్లు చనిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, పార్టీలకు అతీతంగా ఆటో కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తారని మీకు సవినయంగా విన్నవించుకుంటున్నామని ఆటో డ్రైవర్ల పక్షాన మేము వరంగల్ నుంచి దాదాపు ఒక 40 మంది దాకా వచ్చినాము. మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము, ఖచ్చితంగా ఈ సమస్యలు త్వరలోనే సాల్వ్ చేస్తారని, కొత్త సంవత్సరం లోపే సాల్వ్ చేస్తారని మీకు విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.